తండ్రి శరీరం నేను చేసిన కర్మను అనుసరించి వస్తుంది, నాకు బెంగలేదు. నేను ఏనుగవని, సింహాన్నవని, పావునవని, పుట్టనవని, చెట్టునవని, గట్టునవని, నదినవని, సముద్రాన్నవని, కొండనవని, ఏదవని, నాకు మాత్రం సర్వకాలములయందు నీ పాదములను పట్టి పూజ చేసి చింతించేటటువంటి భాగ్యము కలిగితే చాలు శంకర, నాకు శరీరం గురించి బెంగలేదన్నారు. శంకరులంతటి వారు భక్తిని ఎలా మనం నేర్చుకోవాలో, లోపల ఎలా మనస్సులో నిలబెట్టుకోవాలో నేర్పారే. అంతటి మహానుభావుడు కనుక ఇవాళ భక్తితో అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళి నీకున్నది అని చెప్పుకోవడానికి, నీకేమున్నదని చెప్పుకుంటావురా అమ్మ కటాక్షం అడగడానికి? నీకున్నదని చెప్పకు. అమ్మ దగ్గరికి వెళ్ళి ఉన్నది 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 అంటూ చెడిపోతున్నావు. నాకున్నది అనకు. ఏమంటావు? స్నపయ కృపయ మమపి శివే. మనకేముందమ్మా? అనేనాయం ధన్యో భవతి నచతే హనిరియత. అమ్మా దీనం, నేను చాలా దీనుండమ్మా, నాకేం తెలియదు. నీ కడగంటి చూపు ప్రసరించినా బాగుపడని వాణ్ణి, అంతటి నీచుణ్ణి, అంతగా సంసారం లోపల నిండిపోయిన వాణ్ణి. అందుకని అమ్మా నన్ను ఉద్ధరించమ్మా, నన్ను ఉద్ధరించడం నీ వల్లే అవుతుందమ్మా.